రికార్డ్. ఆంధ్రప్రదేశ్ అంతటా వైసీపీ కేడర్ రీఛార్జ్ మోడ్లోకి వచ్చిన ఆ నియోజకవర్గంలో మాత్రం అలాంటి వాతావరణమే లేదా. పైగా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరంటూ కేడర్ దిక్కులు చూస్తోందా? ఇన్ఛార్జ్ ఉన్నా ఇప్పుడే తెగ ఎగిరెగిరి దంచేసి చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? ఎక్కడుందా సిచ్యువేషన్? పార్టీని గాలి కొదిలేసిన ఆ ఇన్ఛార్జ్ ఎవరు? ఉదయగిరి నియోజకవర్గం ఒకప్పుడు వైసీపీకి కంచుకోట. 4 దశాబ్దాలుగా మేకపాటి ఫ్యామిలీ ఇక్కడి నుంచే రాజకీయాలు చేస్తోంది. గత ఎన్నికలకు ముందు ఆ కుటుంబం నుంచి అప్పటి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పుడే బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటున్న ఆయన తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారాయన. ఇక ఎన్నికల తర్వాత పార్టీ అధిష్టానం ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. కేడర్కి అండగా ఉండాల్సిన నాయకుడు బెంగళూరుకే పరిమితం అవుతున్నారంటూ ఇప్పుడు అసంతృప్తి పెరిగిపోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీని ఎదుర్కోలేక, పార్టీ కార్యక్రమాలు నిర్వహించలేక కేడర్ అయోమయంలో పడిపోయిందట. రాజగోపాల్ రెడ్డి వ్యాపారాల పేరుతో నెలలో 20 రోజులు బెంగళూరులోనే ఉంటున్నారట. దీంతో పార్టీ ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదని అంటున్నారు. 2 ఏళ్లు గడిచిపోయినా ఇప్పటికీ పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం కారణంగా అంతా సైలెంట్ మోడ్లో ఉన్నారట. అప్పుడప్పుడు స్వగ్రామమైన బ్రాహ్మణపల్లికొచ్చి అనుచరుల్ని అక్కడే పిలిపించుకుని మాట్లాడి వెళ్ళిపోతున్నారు. జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డితో సఖ్యత ఉంటే చాలు, మరొకసారి టికెట్ వస్తుందన్నట్టుగా ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నారని వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. సరైన సపోర్ట్ లేకపోవడంతో కేడర్ కూడా పక్కచూపులు చూస్తోందట. ఒకరిద్దరు వైసీపీ మండల కన్వీనర్లు టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్టు తెలిసిందే. ఆ సంగతి ఇన్ఛార్జికి తెలిసినా కనీసం చర్యలు కూడా తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. నియోజకవర్గంలో వైసీపీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ సరైన ట్రాక్ లో పెట్టడంలో రాజగోపాల్ రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీకి మైలేజ్ వచ్చే అనేక అంశాలను కూడా ఆయన పట్టించుకోవడం లేదంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొండాపూర్ పోలీస్ స్టేషన్లో గణేశ్వరపురానికి చెందిన రవీంద్ర అనే వైసీపీ కార్యకర్తను పోలీసులు ఇబ్బంది పెట్టారు. దాన్ని రాజకీయంగా వాడుకోవడంలో ఇన్ఛార్జ్ విఫలమయ్యారు అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇక వ్యాపారాల పేరుతో బెంగళూరులోనే ఉండడంతో నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన ఏ కార్యక్రమం ఆశించిన స్థాయిలో విజయవంతం కావడం లేదని సొంత వాళ్లే చెబుతున్నారు. మరోవైపు ఆయన కొడుకు అభినవ్ రెడ్డిని యాక్టివ్ మోడ్లోకి రమ్మని పార్టీ అధినేత ఇటీవల చెప్పారట. అయితే ఆయనకు అంత ఇంట్రెస్ట్ లేదని, బిజినెస్ చూసుకుంటూ బెంగళూరులోనే ఉంటున్నట్టుగా చెబుతున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి మీద కలగిరి, కొండాపురం, వరికుంటపాడు, దత్తలూరు మండల కీలక నేతలు అసంతృప్తిగా ఉన్నారట. ప్రతి మండలంలో గ్రూప్స్ ఉన్నా సమన్వయం చేయడంలో ఆయన విఫలమయ్యారని నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కొందరు నాయకుల మాటలు విని రాజగోపాల్ రెడ్డి పార్టీ క్యాడర్ను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేయడంతో పాటు అధిష్టానానికి కూడా అప్డేట్స్ ఇస్తోందట. ఇన్ఛార్జ్ తీరు ఇలాగే ఉంటే రాబోయే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో పార్టీ అడ్రస్ గల్లంతవడం ఖాయమని అంటున్నారు. అయితే మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాత్రం వేరేలా ఆలోచిస్తున్నారట. ఇప్పటి నుంచే తెగ పూసేసుకుంటే చేతి చమురు వదలడం ఖాయమని, మరో ఏడాది ఆగాక పూర్తి స్థాయిలో రంగంలోకి దిగొచ్చు అన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం వద్ద ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఖచ్చితంగా తమ కుటుంబానికి టికెట్ వస్తుందని, అప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టి గెలవచ్చు అనే భావనలో ఇన్ఛార్జ్ ఉన్నట్టు ఆయన సన్నిహితులు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే అధికార పార్టీతో పాటు తన అన్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎన్ని విమర్శలు చేసినా వాటికి తిరిగి కౌంటర్ ఇవ్వడం లేదు అంటున్నారు. అయితే ఈ వైఖరి పార్టీని డ్యామేజ్ చేస్తోందన్న చర్చ అంతర్గతంగా జరుగుతోంది. మొత్తంగా ఒకప్పటి కంచుకోటకు బీటలు వారే ప్రమాదం ఉందన్న చర్చ మాత్రం గట్టిగానే జరుగుతోంది ఉదయగిరిలో.